Garu is coming on stage. Yes, sir. Subham, success celebrations lo we have our co-producer Himang Garu. థ్యాంక్ యూ నన్ను దీపక్కి ఇంకా కాకాకి ఒకటి చెప్తే చేయలేదు, ఇప్పుడే పిలిచేశారు. సో ఎందుకంటే ఐ వాజ్ మేకింగ్ నోట్స్ ఆన్ మై హ్యాండ్ సో దట్ ఐ డోంట్ ఫర్గెట్. దెర్ ఆర్ మెనీ పీపుల్ టు థ్యాంక్ టుడే అండ్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ప్రౌడ్ డే. మాకైతే ఇది అంటే ఒక 9 months 8 months బ్యాక్ ఇట్లా సినిమా హిట్ అయ్యి ఇట్లా అందరి ముందు వచ్చి చాలా ఇట్లా సక్సెస్ సెలబ్రేట్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ అస్. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చాలా అంటే ద ఫీలింగ్ ఈజ్ బోత్ ప్రైడ్ అండ్ గ్రేట్ఫుల్నెస్ అట్ ద సేమ్ టైం. I think we are all proud of what we've made. That's the first thing. Everything else comes later. అంటే రేపు 10 ఏళ్ళ తర్వాత మై సన్ ఇస్ 10. సో వాడు ఇప్పుడు 10 years తర్వాత ఏమైనా సినిమా చూడాలంటే ఏమైనా నేర్చుకోవాలంటే సినిమా నుంచి ఈ సినిమా చూడరా అని చెప్పేలాంటి సినిమా తీసామని అనుకుంటా నేను. సో దట్స్ ద ఫస్ట్ పాయింట్. ఐ థింక్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ అందరి దగ్గర నుంచి హోల్ హార్టెడ్ అప్రిసియేషన్ ఇన్ వాట్ ద మూవీ వాస్. దట్స్ ద ఫస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు దీంట్లో రాసుకపోయి ఉంటే మర్చిపోయాను, ఏమనుకోకండి. బట్ ఫ్రమ్ ద స్టార్ట్ ఇప్పుడు సేమ్ వసంత్ వెన్ వీ మెట్ ఒక ఆల్మోస్ట్ జస్ట్ అండర్ ఎ ఇయర్ వసంత్ని కలిసినప్పుడు రాజ్ సార్తో పాటు ఈ లైన్ చెప్పినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాం మేము. అది ఇలా ట్రాన్స్లేట్ అయ్యి ఇట్లా అవుతుందని ఊహించుకోలేదు. బట్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ యునో వీ కుడ్ బిల్డ్ దిస్ స్టోరీ. I know the number of calls Meeru, Raj sir, Samantha garu, then later when Praveen came in from different parts of the world, ee story etlochina naaku telusu. And you know, one big part, and I'll talk about this a little later, is atlanti creative brains unnappudu it's bound to bring out a great product, and I think we've achieved that. దాని తర్వాత ఇది ప్రొడక్షన్ చేద్దాం, ఇది నాది కూడా ఐ థింక్ ఫస్ట్ టైం ఆన్ ద గ్రౌండ్ ప్రొడక్షన్ చేయడం. అంటే ఐ థింక్ దీని ముందు చేసాం కొన్ని అటు ఇటు చూసుకోవడం, బట్ అక్కడ నేను ఎస్ నో అనే అనకుండా దానికన్నా ఎక్కువ ఏం చేయలేదు. ఓన్లీ ఎస్ నో యా చేయండి వదిలేయండి అంతే. కానీ ఇది ఫస్ట్ టైం ఆన్ గ్రౌండ్ వెళ్ళి ఇప్పుడు లైట్ మ్యాన్కి ఎంత ఇది ఆర్ కెమెరా ఎంత ఇదొద్దు అదొద్దు. బట్ ఫస్ట్ థింగ్ ఐ థింక్ మేము ఫస్ట్ నుంచి అనుకునేది ఏంటంటే మనతో పాటు వర్క్ చేసిన వాళ్ళందరూ యాక్టర్లు కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి, వాళ్ళని మంచిగా చూసుకోవాలనేది వీ హ్యాడ్ అ వెరీ వెరీ క్లియర్ ఆబ్జెక్టివ్. మేము ఫస్ట్ టైం యూనో ట్రయల్ స్టార్ట్ చేసినప్పుడు సమంత గారు నేను రాజ్ సార్ కూర్చున్నప్పుడు ఫస్ట్ థింగ్ వి సెడ్ ఇస్ మన సినిమా చేసిన వాళ్ళందరూ సినిమా అయిపోయాక అరే ఏం వాట్ అన్ అట్మాస్ఫియర్, ఎంత మంచిగా ఉండే వాళ్ళతో వర్క్ చేయడము అని మాట్లాడాలనే గోల్తో స్టార్ట్ అయ్యాము. ఐ థింక్ వీవ్ అచీవ్డ్ అ లార్జ్ పార్ట్ ఆఫ్ దట్ గోల్. Thanks to all of you and to everybody who've been a part of it. నాకే అర్థం కావట్లేదు ఏం రాసుకున్నాను. ఓకే, దే ఆల్ ద HODs who were a part of it, direction department along with Praveen. ఇప్పుడు పవన్, ఐ నో హౌ మెనీ స్లీప్లెస్ నైట్స్ హీస్ హ్యాడ్. నేను రాత్రి 2కి ఫోన్ చేసి ఇది రెడీ అయిందా, ఆ కాపీ రెడీ అయిందా అంటే హీ ఆల్వేస్ టుక్ ద కాల్. సో థ్యాంక్ యూ పవన్, అభిరామ్, చైతన్య, ఐఎమ్ షూర్ ఐఎమ్ మిస్సింగ్ 2-3 names, Shakira and a few others. Thank you so much for being a great support. Ram Charan kuda unnadu ikkada art. Thanks Charan, meeku ichina and thank you for all the support 24/7 that you were there. Mrudul is not here. Mrudul and her entire team and inkoru miss aituna makeup team who did a great job on prosthetics. So వాళ్ళకు కూడా huge thanks to all of them. అండ్ 2 చాలా కీ పీపుల్ అలాంగ్ విత్ ఈరోజు వాళ్ళు అన్ఫార్చునేట్లీ రాలేకపోయారు. ఒకరు వచ్చేసి క్లింటన్ ఈజ్ ద వన్ హూ కంపోజ్ ఆల్ అవర్ సాంగ్స్. సో ఐ థింక్ చాలా ఫ్రెష్ సౌండ్, చాలా డిఫరెంట్ సౌండ్ తీసుకొచ్చారు మూవీకి సాంగ్స్తో పాటు. అండ్ వివేక్ సాగర్ ఇచ్చిన బీజిఎం జస్ట్ ఎలివేటెడ్ ద ఫిల్మ్ అ లాట్. ఐ థింక్ లాస్ట్ టైం నాకు గుర్తుంది సారథిలో మేము అందరం కూర్చొని చూస్తున్నాం, నేను, నిఖిల్, వెంకట్, రాజ్ సార్, ప్రవీణ్ అందరం చూసినప్పుడు ఆ లాస్ట్ క్లైమాక్స్ చూసినప్పుడు వీ ఆల్ హ్యాడ్ గూస్ బంప్స్. సో థ్యాంక్ యూ వివేక్
for the amazing background score you gave us. Then the production team, రాకేష్తో పాటు 2-3 ప్రాజెక్ట్స్ చేసాం. రాకేష్, ఆర్య, అంటే నేను ఇంకా చెప్పాలనుకున్నా కానీ ఇంకా దానికన్నా ఎక్కువ నేను చెప్పలేను. బట్ ఆర్య హ్యాస్ బీన్, అంటే ఎనీ టైమ్ ఎనీథింగ్, అంటే ఏదైనా కావచ్చు అది. ఆర్య ఇది కావాలి అంటే అయిపోతుంది సార్, అంతే. ఇట్ ఈస్ ఓన్లీ వన్ వర్డ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ హిస్ వర్డ్ విచ్ ఇస్ అయిపోతుంది సార్, అంతే. సో వెరీ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ soldier like Arya. He's just incredible. I know this is just the start for his journey also, to be a part of everything that we do. Inka ఓకే, అంటే నేను సినిమా ఫ్లోలో వెళ్తున్నా అన్నమాట. నెక్స్ట్ ఎడిటింగ్. ధర్మేంద్ర గారు అండ్ బుల్రెడ్డి గారు మా ఆఫీస్లో రోజు, అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ అ న్యూ లెర్నింగ్ ప్రాసెస్ మాకు. ఆఫీస్లోనే కూర్చొని ఎడిట్ అవుతున్నప్పుడు రోజు ఇట్లా ఒక 10 నిమిషాలు వెళ్ళి చూసి వచ్చేటప్పుడు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వండి నేనైతే. బికాజ్ చాలా రిఫ్రెషింగ్ ఉండేది ఆ 10 minutes క్రియేటివ్గా. వాట్ ఈజ్ ద ప్రోడక్ట్ దట్స్ కమింగ్ అవుట్ ఆఫ్ వాట్ హెస్ బీన్ షార్ట్. ఇప్పుడు మీరు 10-20 hours షూట్ చేశాక దాన్ని 2 hours కంప్రెస్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. సో ఆ ప్రాసెస్ నేర్చుకోవడము, ఆ ప్రాసెస్ చూడడం వాజ్ రియలీ ఫ్యాసినేటింగ్ ఫర్ మీ పర్సనలీ. సో థ్యాంక్ యూ ధర్మేంద్ర గారు, బుల్రెడ్డి గారు. మీ దగ్గర నుంచి నేను రియలీ చాలా నేర్చుకున్నా టెక్నికల్గా, అండ్ ఐ నో ఇల్ హెల్ప్ అ లాట్ ఇన్ ద ఫ్యూచర్. దెన్ నెక్స్ట్ కమింగ్ టు పోస్ట్లో నిఖిల్, థ్యాంక్స్ ఫర్ ద గ్రేట్ సపోర్ట్ అగైన్ 24/7. సారథి స్టూడియోస్, అక్కడ అంత ఎండ్ టు ఎండ్ అక్కడ అయినట్టు మాకు చాలా స్మూత్గా అయింది. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేసే స్టూడియోలు, మనకి ఎన్ని కావాలంటే అన్ని రూమ్లు ఇచ్చారు. సో థ్యాంక్స్ అ లాట్ ఫర్ దట్ సపోర్ట్. దెన్ 4 other key people, వాళ్ళని ఎక్కువ మెన్షన్ చేయలేదు, కానీ వాళ్ళు చేసిన ఈ పోస్టర్లు అన్నా, ఈ డిజైన్స్ అన్నా, ట్రైలర్స్ అన్నా, I think without those 4 people we wouldn't have had the kind of posters we have. ఇప్పుడు దీస్ ఆర్, మొన్న ఎప్పుడో చూస్తున్నప్పుడు మా పోస్టర్, యూజువలీ మా సమంత గారు ఫ్యాన్స్ సమంత గారు ఫోటో పెట్టుకుంటారు. ఫస్ట్ టైం ఆ సినిమా పోస్టర్ ఫోటో పెట్టుకున్నారు. సో దాట్ ఇట్ సెల్ఫ్ ఐ థింక్ ఈజ్ అ గ్రేట్ టెస్టిమెంట్ టు ద కైండ్ ఆఫ్ కాంటెంట్ దట్ కేమ్ అవుట్ ఆఫ్ ద మార్కెటింగ్ టీమ్. సో ప్రతా, అనికేత్, అంకిత్ అండ్ దీపక్ ఇక్కడ ఉన్నాడు, ఎక్కడో తిరుగుతుంటాడు, బికాజ్ మేము చాలా పనులు పెడుతున్నాం. ఇక్కడ ఉన్నాడు దీపక్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద ఎఫర్ట్ దట్స్ బీన్ పుట్ ఇన్ టు ప్రమోట్ ద ఫిలిం, టు మార్కెట్ ద ఫిలిం, టు టేక్ ఇట్ డౌన్ టు every family and every young person who really enjoyed the film. Then యాక్టర్స్ వచ్చేసి బాగానే మాట్లాడాను మీ గురించి, బట్ స్టిల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అన్కండిషనల్ సపోర్ట్. అంటే అప్పుడప్పుడు ఇదెందుకులే అదెందుకు అనకుండా, అగైన్ ఏం చెప్పినా, ఏమి క్వశ్చన్స్ అడగకుండా, ఎక్కడికి వెళ్ళమన్నా నిద్ర లేకుండా రాత్రి డ్రైవ్ చేసి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. And even Sita Mahalakshmi and Raja Babu also, thank you so much for your support. ఈ లాస్ట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు, ఏదో రాసుకున్నా. ఓకే, సో దెన్ రిలీజ్ కోసం ఇక్కడ శశి గారు ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీ ఎనర్జీ, మీ ప్రోత్సాహం చాలా లిఫ్ట్ చేస్తుంది. సో నేను ఎప్పుడైనా డౌన్ ఉన్నప్పుడు మీకు ఫోన్ చేస్తా, సార్ చెప్పండి సార్ ఏమవుతుంది అంటే, ఈయన ఒక లెవెల్లో లిఫ్ట్ చేస్తారన్నమాట. సో ఒక లెవెల్లో లిఫ్ట్ చేసి అక్కడ వదిలేస్తారు. దెన్ యూఆర్ లైక్ ఓకే, మనం ఇది ఏమన్నా ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అని చేసేస్తాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. మైత్రి మూవీస్ నుంచి మనకి నైజాం డిస్ట్రిబ్యూషన్ చేశారు. సురేష్ ప్రొడక్షన్స్ నుంచి శ్రీనివాస్ గారు ఇక్కడ లేరు, కానీ థ్యాంక్ యూ సో మచ్ సురేష్ సార్, శ్రీనివాస్ సార్, రానా అండ్ ఆల్ ద సపోర్ట్ ఫ్రమ్ సురేష్ ప్రొడక్షన్స్ ఫర్ ద ఆంధ్రా సీడెడ్ రిలీజ్. యూఎస్లో ప్రత్యంగర ఫిల్మ్స్ వాళ్ళతో పాటు ఇట్స్ బీన్ అ great journey, 2 weeks, also understanding the market and learning a lot from him has been great. Then so distributors మాట వచ్చినందువల్ల I want to just mention that we are very also proud that అంటే ఏమీ ఆలోచన లేకుండా ఈ సినిమా చేద్దామని దిగాము. బట్ ఐ కెన్ వెరీ ప్రౌడ్లీ సే ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీబడి దట్ వీ మేడ్ money for everyone who's been involved with the film, and that's a huge success for us. And అంటే ఆ భయం ఉంటుంది కదా, ఈ రేపు ఇప్పుడు ఇది నడవకపోతే ఆ డబ్బులు ఎట్లా, ఎక్కడి నుంచి ఏం చేయాలి, ఆ ప్రాపర్టీ కూడా లేదు నా దగ్గర ఎక్కడైనా పెట్టాలంటే, అవన్నీ థాట్స్ వస్తుంటాయి పడుకునేటప్పుడు. బట్ ఐ థింక్ హ్యూజ్ సక్సెస్ ఈజ్
financial success in our industry. I know it's chala difficult period unnai, especially theaters the last few years nunchi. So just to come to this place and say that we are financially a sustainable, successful film where everyone is taken care of is a very, very proud moment for me personally, because our last question వచ్చేది నాకే. So the buck stops with me, and as I'm very, very happy that we can call ourselves a successful financial blockbuster also, along with the story being an absolute blockbuster. Yeah. So finally, two other people who I've shared this journey with over the last 1 year, and we've not spoken enough because అంటే టైం అంటే ఏదో అవుతుంటా ఉంటుంది. సో యూ టెన్ టు ఫర్గెట్ a few people, 3 people actually. So first వచ్చేసి last 2 years నుంచి, I mean it's been a great journey with both Samantha and Raj. I think the biggest thing for me is, so on a personal front, the independence, the confidence, and the camaraderie that is shared. అంటే అంటే ఇప్పుడు somebody is good at something అనే కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు you can trust the other person blindly. I think the trust and the confidence that they had on the team, the three of us had on each other, and especially them on me, because they have still done amazing things as an actor anna, as a director anna. They've seen lot of success, but to just trust probably the full budget and just the film and everything around it, the structure చేయడం అన్న దాని మీద అట్లా కళ్ళు మూసుకొని వదిలేయడము, అది నేను అంటే నా చామ్ అనుకోవాలా లేకపోతే వాళ్ళు ఓకే ఇంకెవరు లేరు కదా వీడు అట్లీస్ట్ వీల్ డూ ఇట్ అనుకోవాలా తెలీదు. బట్ ఐఎమ్ వెరీ, వెరీ హ్యాపీ that I had the chance to work together as a team, and as building this in our own individual way, building and bringing out perspectives. Usually ఇట్లాంటి చెప్పినప్పుడు మేము ఎప్పుడన్నా కూర్చున్నప్పుడు we always put 3 different points of views together, and it's always the right call that's taken. It doesn't matter who says it and who does it. ఇప్పుడు రాజ్ సార్ గురించి చెప్పాలంటే, I have not seen anybody more creative in my life than him. He's probably a genius in his own way in cinema. మీరు చూసే ఉంటారు ఆయన చేసినవన్నీ, రైట్ ఫ్రమ్ హిస్ ఫస్ట్ ప్రాజెక్ట్ టు ద లాస్ట్ వెబ్ సిరీస్ దట్ దేవ్ డన్. అండ్ ఈరోజు మన శుభం కూడా a large part of what has come out on screen is because of him and his support. అంటే ఎడిట్ టేబుల్ మీద కూర్చుని చిన్న అంటే అంత చిన్న మైన్యూట్ థింగ్స్ కూడా అంత చేంజ్ అవుతుందా అనేది నేను ఆ టేబుల్ మీద ఆయనతో పాటు కూర్చున్నప్పుడు నేర్చుకున్నాను. ఒక బీట్ మిస్ అయితే ఎట్లా వస్తుంది, ఒక బీట్ మ్యూజిక్ అటు వెళ్తే ఎట్లా వస్తుంది అనేది. ఐ థింక్ ఐ కాంట్ ఈవెన్ అంటే మనం ఏముంది సార్ ఎవరు చూస్తారు సార్ అంటే, యు నో టుమారో దట్స్ ద వన్ దట్ మేడ్ ఎ డిఫరెన్స్. అండ్ దెర్ ఆర్ మెనీ ఎగ్జాంపుల్స్ లైక్ దట్ విచ్ ఇప్పుడు సినిమా స్క్రీన్లో చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. అండ్ మీరు అందరూ ఎంజాయ్ చేసేదానికి పెద్ద రీజన్ ఆ ఐ టు డీటెయిల్ టు ద క్రియేటివిటీ అరౌండ్ ఇట్. And with amazing support from Praveen, I think that I would say the rapport they share also in terms of the feedback that's given and how he takes it and how the team takes it and how it's translated is very, very beautiful. అంటే మేము ఇట్లాంటి గొడవలు ఈజీగా అవుతాయండి, ఎస్పెషలీ క్రియేటివ్ డెసిషన్స్ మీద. ఇట్లనే ఉండాలి అట్లనే ఉండాలి. బట్ when you have a team that comes together and understands what it is doing to the final product, and when everyone's happy with it, is really a testament to everybody in the team. అసలు మ్యామ్ అన్నట్టు మేము హ్యాపీగా సరదాగా తీసేసాము, ఇక వరకు వచ్చాము, ఇక వరకు సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో big thanks to Raj sir. He's probably in a writing room right now, writing more for our next few projects. Finally, I think Samantha garto the last few years and the journey that we've had overall, అంటే నేను I used to literally do అంటే a few brand deals అట్లా ఇట్లా ఇంట్రడ్యూస్ అయ్యాము. కానీ లాస్ట్ 2-3 years నుంచి we've really looked very differently at what we need to do. Because మనం ఉండే ఇండస్ట్రీ అన్న జర్నీ అన్న, యూ వాంట్ టు లీవ్ అ మార్క్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఇట్. సో మా whole goal, I won't talk about the other stuff, but at least with Tralala, the whole goal is how do we make, మనం ఏం చేసినా రేపటి వరకు 10 years వరకు 15 years వరకు మాట్లాడాలనే
ధ్యేయంతోనే ఏదైనా స్టార్ట్ చేస్తున్నాం. అండ్ అగైన్ ఐ థింక్ అంత ఈజీగా వేరే బయట వాళ్ళని నమ్మడం అంత ఈజీ కాదు. సో మీ కాన్ఫిడెన్స్ నా మీద చూపించినందుకు, ఫర్ గివింగ్ మీ అ ఫ్రీ హ్యాండ్, లిటరలీ అ ఫ్రీ హ్యాండ్ టు హ్యాండిల్ everything around what's happening I'm very thankful for that. And I know this is just the start. And we are going to do amazing things. And yeah, Tralala is here to stay. This is just the start. And నాకు శశి గారికి ఒక బెట్ ఉంది, అది నెక్స్ట్ ఇయర్ చెప్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ హిమాంగ్ గారు. అయిపోయాయా మొత్తం పాయింట్స్ కవర్డా? ఫైనలీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ, మా మీడియా ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఎంకరేజ్మెంట్. ఐ థింక్ మీరు లాస్ట్ 2 వీక్స్లో మాకు చూపించినంత అంటే యునానిమస్ పాజిటివిటీ ఈజ్ రియలీ హార్ట్నింగ్ టు సీ, అండ్ వీ హోప్ టు బ్రింగ్ మెనీ మోర్ స్టోరీస్. ఫైనలీ my family, my dad, actually I should mention my dad, every morning he sends me ఒక ఇట్లా ఫార్వర్డ్ చేస్తాడన్నమాట రివ్యూస్, కెనడా నుంచి, యూఎస్ నుంచి, యూకే నుంచి. అండ్ ఈ సేస్, ఓ వీళ్ళు ఇట్లా అన్నారు, వాళ్ళు అట్లా అన్నారు అని. సో హీస్ ఐ థింక్ యాడెడ్ అట్లీస్ట్, సార్ మనకైతే ఒక ₹1 కోటి యాడ్ చేసి ఉంటారు సార్ మా నాన్న 100% ఆయన నెట్వర్క్లో. సో హిమ్ అండ్ మై వైఫ్ గీత్, మై సన్ వేదాంత్, they've been amazing support. Like even now she's there making sure that he's doing what he has to do while I'm doing what I have to do. And so thanks a lot for their support in this journey. And నాకు అర్థమైంది లిస్ట్ అలా వెళ్తూ ఉంటుందని. నేనేదో క్యాజువల్గా అడిగాను, అని సీరియస్గా ఫాలో అయిపోయారు మళ్ళీ. థ్యాంక్స్, గుడ్. డన్. థ్యాంక్ యూ సో మచ్ హిమాంగ్ గారు, అండ్ హార్టీ కంగ్రాచులేషన్.